అనేక సమస్యల విషయంలో ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పదవుల్లో పెద్దలు ప్రజలకు నేరుగా వారికి సంబంధించిన సమస్య తెలుసుకుందానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మీకు తెలుసు 2014 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని దాచుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కానీ ఆ మంత్రులు కానీ ఏ రోజు కూడా ప్రజలకు ఈ విధంగా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ భవన్లో ఈ విధంగా ప్రజలను కలిసేటువంటి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు ఇలా ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపల ప్రజల కష్టాలు తెలుసుకోవాలని చెప్పి బాధ్యత గల మంత్రులుగా మేము నేరుగా వారి విషయాలు తెలుసుకొని వారికి సంబంధించిన అధికారులకు ఒక మంత్రిగా ఒక ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఒక టూ బిహెచ్కే ఇల్లు కావాలనుకున్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఇంకా ఇతర సమస్యలు అనేక సమస్యల విషయంలో సుమారు ఈరోజు చాలామంది ప్రజలు రావడం జరిగింది. అంటే ప్రజల సమస్యలు ప్రజలు ఎన్నుకోబడ్డ తర్వాత ప్రతి వారంలో ఒకరోజు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఈ 2 సంవత్సరాల లోపల అంటే 20 నెలల లోపల రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు రాజ్యమేలి దాచుకొని గత కొద్ది నెలలకెళ్ళి వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ యొక్క పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు అవ్వుకుంటూ వాళ్ళ దాచుకున్న పైసలు కాళేశ్వరం కుంభకోణంలో ఉన్నటువంటి ఏదైతే వాస్తవాలు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా రిపోర్ట్ వచ్చి దాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ అసెంబ్లీ చర్చ లోపల మధ్యలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పారిపోయి వాస్తవాలు బయటపడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా కలిసి అసెంబ్లీ ద్వారా అన్ని రాజకీయ పార్టీ శాసనసభ్యులను కూర్చునిపెట్టి చర్చకు పెడితే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మధ్యలో పారిపోయినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ చర్చలో పాల్గొన్న తర్వాత కేంద్రంలో సిబిఐకి ఆ యొక్క కాళేశ్వరం కుంభకోణాన్ని అప్పచెప్పడం జరిగింది. ఆ కుంభకోణాన్ని అప్పచెప్పిన తర్వాత ఏం జరిగింది తెల్లారే మా కవితక్క గారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడింది. ఈ కుంభకోణం ఏదైతే కాళేశ్వరం 1,00,000 కోట్ల కుంభకోణంలో ఏదైతే ఉన్నదో హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు అప్పుడు మన నాయన దగ్గర ఉన్నటువంటి సంతోష్ రావుకు సంబంధం తప్ప మా నాయన నిజాయితీపరుడు, మా నాయన స్వచ్ఛశీలుడు, మా నాయనకి ఎలాంటి డబ్బు మీద ధ్యాస ఉండదు అంటున్నా. మరి ధ్యాస ఉండదన్నప్పుడు ఒకటే మాటని అడుగుతున్నా మంత్రిగా మా కవితక్కను, మీ అంతర్గతంగా పంచాయతీలు మా పార్టీ మీద మా నాయకుల మీద ఎందుకు ఆస్వాదిస్తున్నా అంటున్నా, ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు? ఇలా అసెంబ్లీ 20 నెలల ప్రభుత్వం లోపల ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా మా ఫామ్ హౌస్కే పరిమితమైతే ఆ పార్టీ తరఫున అత్యధికంగా అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నది ఎవరు? హరీష్ రావు. ఏ సమస్య అయినా ప్రభుత్వ పరంగా ఏ మంచి చేసినా కూడా ఆ పార్టీ ప్రభుత్వ తరఫున ఆపోజిషన్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితమైతే హరీష్ రావే మాట్లాడతాడు. మరి హరీష్ రావు కేటీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటే అసెంబ్లీలో మా మీద ఎందుకు మాట్లాడతారండి? నీకు విమానంలో పోయిన విషయం నీకు తెలుస్తుంటే ఇవాళ కుంభకోణం 1,00,000 కుంభకోణం బయటపడ్డాక దాచుకున్న పైసలు బయటపడ్డాక ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఇది పచ్చి అబద్ధం అండి. ఇలా గొప్పతనం ఏంటంటే కల్వకుట్ల కుటుంబానికి గొప్పతనం ఏంటంటే తెలంగాణ ఆశలో తెలంగాణ భాషలో ఒక అబద్ధాన్ని ఏం చేస్తారంటే ఒక పచ్చి అబద్ధాన్ని అంటే ఏదైతే విమానంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు ఎంబడి హరీష్ రావు పోయిండు, ముఖ్యమంత్రి గారికి హరీష్ రావుకు అంతర్గతంగా సంబంధం ఉన్నది అని తప్పుడు ఆరోపణ విధంగా మాట్లాడుతున్నటువంటి అనేక ఏదైతే వస్తున్నాయో పుకార్లు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది పచ్చి అబద్ధం అండి. మీరు వారికి మధ్య ఉన్నటువంటి కుమ్ములాట వారికి సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో వాళ్ళు గత సంవత్సర కాలంకి వెళ్ళి ఇప్పుడు ఆమె ఉత్తరం రాసింది, ఆ ఉత్తరం లీక్ ఇచ్చింది, వాళ్ళ నాయకులే లీక్ ఇచ్చిండు, అవన్నీ ఆమె మాట్లాడే సంవత్సరం కాలే జరుగుతుంది కదండి. ఇవన్నీ ఇలా కొత్త కాదు కదా. ఇలా 1,00,000 కోట్లు బయటపడ్డాక దొంగ అంటే ఎవరు దొంగ అంటే నువ్వు దొంగ అనే విషయాలు బయటపడలేక ప్రజలకు ఏం చెప్పాలి ముఖం కాక ఈ కొత్త నాటకం తెరదించిండు. ఆ తెలంగాణ ఆశ భాషలో ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే నిజమవుతుంది అని చెప్పి అంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉన్న సిబిఐ ఉంది కదండి, సిబిఐ ఏదైతే దర్యాప్తు సంస్థ
భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, 2 మంత్రులు, కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఇక మీ దగ్గర మేము దరఖాస్తు ప్రభుత్వం పెట్టింది. మీరు వాస్తవాలు ఇలా ఎవ్వరు ఇలా దొంగలు ఉన్నారు. ఈ 1,00,000 కోట్ల దోపిడీ, కాళేశ్వరం దోపిడీకి ఎవరు కారకులు అన్నీ బయటకు తీసి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మీపై ఉన్నది. మీరు మీ యొక్క ప్రధానమంత్రి ద్వారా, మీ యొక్క సిబిఐ ద్వారా దర్యాప్తు సంస్థ ఏ విధంగా ఈ యొక్క దర్యాప్తు చేస్తుందో, ఏ విధంగా వాస్తవాలు బయటకు చూపుతుందో, ఎంతమంది పాపాలు బయట పెడుతుందో అది బయట పెట్టాల్సినటువంటి